హలో మొత్తం నీ అమ్మగారు జరిగింది సరిపోయిందా ఇప్పుడు కూడా మనతో చెప్తాం మా అత్తగారి భూమి గురించి నా ఇద్దరు బిడ్డలు నాకు 10 లక్షలు ఊగాదు నాకు ఏదద్దు అది మాట్లాడడం నాకు ఏదద్దు ఎవరా ఇంకా ఏం చెప్తా మా అత్త ఇచ్చిన భూమికి నా బిడ్డలు పెళ్లి చేసిన నా కొడుకు పెళ్లి చేసిన అని చెప్పాలి అది నువ్వు చెప్పినా కదా అది పెట్టారా 10 ఇది పెట్టా నువ్వు చెప్పినా 20 సిగ్గుమాను అవ్వబోయి నీ అవ్వబోయి నా బిడ్డకి మరి నీ అవ్వబోయి మరి బిడ్డ గీయలేదు మరి సిగ్గుమాను ఉండాలి కొద్దిగా చెత్త ఉండాలి నేను పేదోడే పోతాడు నువ్వు మాట్లాడగాను మాకు మాట్లాడద్దు అంటే నీ అవ్విచ్చిన భోజనం నమ్ముకో తాగినా దిగలాగినా నేను లంచం పెట్టుకున్నా ఎవరికైనా ఇచ్చిందా లేకపోతే తాగుతూ తగ్గినా మరి అదన్న కావాలిగా మీ అవ్వ 20 కోట్లు ఇచ్చింది 20 కోట్లు తాగి కూడా తగ్గినా మరి ఏం చేసిన అదని చెప్పాలా తాగి కూడా తగ్గినా మరి ఎవరి బుద్ధిమంతుడు నీ అందుకే అందరూ ఇప్పుడు నీ ఇచ్చే సొమ్ము నీకు ఉన్నా లేదా నీకు ఇచ్చే సొమ్ము నీకు ఉన్నా లేదా కానీ నేను అలాంటి రూపాయి ఖర్చు పెట్టలేదు కానీ అంటే నీకు నీ అవ్వ నీకు ఇవ్వచ్చు నా బిడ్డకు నేను ఇచ్చే నా సొమ్ము దానికి ఉన్నా లేదా మరి ఆ సొమ్ము మళ్ళీ చూస్తావు మరి నా సొమ్ము నేను నా సొమ్ము మరి అది ఏమంటానా ఇది దానికి అవసరం మాట్లాడడానికి నా చుల్లి గాని పెట్టుకొని నా చుల్లి గారికి అడుగుతానా నువ్వు ఎవరిని పెట్టుకుని నాకు అవసరమా నువ్వు ఏ మార్గం పెడితే నాకు అవసరమా నోట చుల్లి గొంతరా నెత్తి వెళ్ళకూడదు మరి దానికి అవసరమా అలా నాకంటే పాలు వెళ్ళిపోయి నువ్వు ఇచ్చుకున్నావు కదా అయిపోయింది మళ్ళీ నాకు రివర్స్ తెంగదు నాకు రివర్స్ తెంగ గుర్తలేదు కాదు అక్కడ అప్పుదమ్మన్నా నా పెన్నాన్ని దగ్గరికి వచ్చి అబ్బాబా ఒక 10,000 5,000 పోలిందా మరి అలానే చెప్పు నాకు ఒక 10 5 నేను అడిగిందా అదే మొట్ట నేను ఇచ్చిన చెప్పిన నేను తోలినా నీ అది నాకన్నా ఆపద ఇల్లు అని అక్కడ రోజున్నా రోజు ఇస్తుందని అర్థం